హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే సేమియా బాత్ అండి, వెజిటబుల్ సేమియా బాత్. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేయండి, చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్, మీరు ఎవరైనా చేసుకోవచ్చండి. ఫస్ట్గా మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి, చూపించిన విధంగా సన్నగా. తర్వాత ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో ఒక రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, తిరువాతకి ఏం కావాలో వేసుకోవాలండి. కావాలంటే మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేరుశెనగ గుళ్ళు వేసుకున్నానండి, నాకు వేరుశెనగ గుళ్ళు ఇష్టమని వేసుకున్నానండి. మీరు జీడిపప్పు కావాలంటే కూడా ఈ ప్లేస్లో వేసుకోవచ్చండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. అవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డలు, టొమాటోలు, ఆలుగడ్డలు, బఠానీలు, ఆనియన్స్, క్యారెట్ ముక్కలన్నీ వేసుకోవాలండి. వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అవి ఫ్రై అయిపోతుందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే అవి మగ్గిపోతాయండి. మనం వేడైన తర్వాత ఫ్రై అయిపోతాయండి. ఫ్రై అయిన తర్వాత దానికి తగ్గట్టు మనం వాటర్ వేసుకోవాలండి. మనం సేమియా ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పడుతుందండి, ఒక కప్పు సేమియాకి. సో నేను ఇక్కడ 4 కప్పులు వాటర్ వేసుకున్నానండి. దానికి తగ్గినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. తర్వాత అది మూత పెట్టి మరిగించుకోవాలండి వాటర్ని. వాటర్ మరిగిన తర్వాత నేను ఎంటీఆర్ సేమియా తీసుకున్నానండి, దానికి కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుందండి. ఎంటీఆర్ సేమియాకి అయితే ఒక కప్పుకు 2 కప్పులు వాటర్ పడుతుందండి. ఇప్పుడు నీళ్లు మరిగిపోయాయండి. ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. లెమన్ వేసేసుకొని తర్వాత మనం సేమియా యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. దాన్ని ఒక 10 నిమిషాలు కలిపేసి మూత పెట్టేస్తే అది కొద్దిగా మగ్గుతుందండి. మగ్గిన తర్వాత మళ్ళీ తీసుకొని కొద్దిగా ఇలా కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలండి. మనం మూత పెట్టేస్తే కొద్దిగా ఇలా మగ్గుతుందండి. మగ్గిన తర్వాత తిరగా తీసి దాన్ని కలుపుకొని మళ్ళీ మగ్గించాలండి ఒక 10 నిమిషాలు. అప్పుడు నీళ్ళన్నీ ఎండిపోతాయండి. మనకు కావాల్సిన సేమియా బాత్ రెడీ అయిపోతుందండి. వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఇలా చేసిస్తే చాలా బాగుంటుందండి తినకి. పిల్లలు కూడా వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, తినేస్తారండి. ఇలా చేసుకొని తిని చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.